ఓం శాంతి. డిసెంబర్ 8వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా చేయించాలి. పాస్ అయ్యేందుకు మాతాపితల సమానంగా అవ్వాలి. ఏదైతే వింటారో దానిని వినిపించాలి కూడా. ప్రశ్న: పిల్లల్లో ఏ శుభకామన ఉత్పన్నమవ్వడం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. జవాబు: ఒకవేళ పిల్లలలో మేము మాతాపితలను ఫాలో చేసి సింహాసనంపై కూర్చుంటాము అన్న శుభకామన ఉన్నట్లయితే ఇది కూడా ఎంతో మంచి ధైర్యము. ఎవరైతే బాబా మేమైతే పూర్తి పరీక్షను పాస్ అవుతామని అంటారో అది కూడా శుభం పలకడమే. దీని కొరకు పురుషార్థం కూడా అంత తీవ్రంగా చేయాలి. పాట: మా తీర్థాలు అతీతమైనవి. ఓం శాంతి. ఇప్పుడు ఇక్కడ అందరూ పాపాత్ములే. పుణ్యాత్ములు స్వర్గంలోనే ఉంటారు. ఇది పాపాత్ముల ప్రపంచము. ఇక్కడ అజామిళుల వంటి పాపాత్ములు ఉన్నారు మరియు అది స్వర్గపు దేవతలు ఉండే పుణ్యాత్మల ప్రపంచము. ఇరువురి మహిమ వేరువేరు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ ఈ జన్మ యొక్క జీవిత కథను మేమిన్ని పాపాలు చేశామని రాసి బాబా వద్దకు పంపిస్తారు. బాబా వద్ద అందరి జీవిత కథలు ఉన్నాయి. పిల్లలకు తెలుసు ఇక్కడ వినాలి మరియు వినిపించాలి. కావున వినిపించేవారు ఎంత ఎక్కువ మంది కావాలి. ఎప్పటి వరకైతే వినిపించేవారిగా అవ్వరో అప్పటి వరకు పాస్ అవ్వలేరు. ఇతర సత్సంగాలలో ఈ విధంగా విని మళ్ళీ వినిపించాలని బంధింపబడి లేరు. ఇక్కడ ధారణ చేసి మళ్ళీ చేయించాలి. అనుచరులను తయారు చేయాలి. ఇక్కడ ఒకే పండితుడు కథను వినిపిస్తారని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాతాపితల సమానంగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్ అవుతారు మరియు తండ్రి హృదయంపైకి ఎక్కుతారు. జ్ఞానము గురించే అర్థం చేయించడం జరుగుతుంది. అక్కడైతే అందరూ శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. ఇక్కడ జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవానువాచ అని అంటారు. రాధాకృష్ణులను మరియు లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతి అని అనరు. నియమము అలా లేదు. కానీ భగవంతుడే వారికి పదవిని ఇచ్చారు. కావున తప్పకుండా భగవాన్ భగవతీలుగానే తయారు చేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. మీరిప్పుడు విజయమాలలో స్మరింపబడేందుకు పురుషార్థము చేస్తున్నారు. మాల అయితే తయారవుతుంది కదా. పైన రుద్రుడు ఉన్నారు. రుద్రాక్షమాల ఉంటుంది కదా. ఈశ్వరుని మాల ఇక్కడ తయారవుతూ ఉంది. మా తీర్థాలు అతీతమైనవని అంటారు. వారైతే తీర్థయాత్రలలో ఎన్నో ఎదురు దెబ్బలను తింటారు. మీ విషయము అతీతమైనది. మీ బుద్ధియోగము శివబాబాతో ఉంది. రుద్రుని కంఠహారంగా అవ్వాలి.
మాల యొక్క రహస్యము కూడా తెలీదు. పైన పుష్పమైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత జగదాంబ, జగత్పిత మరియు వారి 108 వంశావళి ఉన్నారు. బాబా చూశారు, చాలా పెద్ద మాల ఉంటుంది. దానిని అందరూ రామ రామ అని లాగుతూ ఉంటారు. లక్ష్యమేమీ ఉండదు. రుద్రమాలను తిప్పుతారు. రామ రామ అని అంటూ జపం చేస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గము. ఎంతైనా ఇది ఇతర విషయాల కన్నా మంచిదే. ఎందుకంటే ఆ విధంగా చేస్తున్నంత సమయమైతే ఏ పాపాలు జరగవు. పాపాల నుండి రక్షించుకునేందుకు ఇవి యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయమేమీ లేదు. స్వయం మాలలోని మణులుగా అవ్వాలి. మన తీర్థాలు అతీతమైనవి. మనం మన శివబాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులము. యోగము ద్వారా మన జన్మ జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. శ్రీకృష్ణుణ్ణి కొందరు రాత్రి పగలు తలుచుకుంటారు. కానీ వికర్మలు ఎప్పటికీ వినాశనం అవ్వవు. రామ రామ అని అన్నప్పుడు ఆ సమయంలో పాపాలు జరగవు. కానీ తర్వాత పాపాలు చేయడం మొదలు పెడతారు. అయితే పాపాలేమీ కట్ అవ్వవు. ఆయుష్ ఏమీ పెరగదు. ఇక్కడ యోగ బలము ద్వారా పిల్లలైన మీ పాపాలు భస్మమవుతాయి మరియు ఆయుష్ పెరుగుతుంది. జన్మ జన్మాంతరాల కొరకు ఆయుష్ అవినాశి అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వడము, దీనినే జీవితాన్ని తయారు చేసుకోవడమని అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉంది! తమను తాము నీచులుగా, పాపులుగా పిలుచుకుంటారు. తప్పకుండా అందరూ అలాగే ఉండి ఉంటారు. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండని పాడతారు. ఈ విధంగా పరమాత్ముని మహిమను చేస్తారు. వారు మిమ్మల్ని సర్వగుణ సంపన్నులుగా, శ్రీకృష్ణుని సమానంగా చేస్తారు. మీరిప్పుడు ఇలా తయారవుతున్నారు. దీనికన్నా ఉన్నతమైన గుణము ఇంకేదీ లేదు. నిర్గుణ బాలక సంస్థ కూడా ఒకటి ఉంది. నిర్గుణులని ఎవరిని అంటారనేది అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు మరియు లక్ష్మీనారాయణుల గుణాల వల్లనే వారిని సర్వగుణ సంపన్నులని మహిమ చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ విధంగా తయారవుతున్నారు. ఈ విధంగా చెప్పే సత్సంగము ఇంకేదీ ఉండదు. ఇక్కడ తండ్రి అడుగుతారు, మీరు లక్ష్మీనారాయణులను వరిస్తారా లేక సీతారాములను వరిస్తారా? పిల్లలైతే పిల్లలు కూడా అవివేకులైతే కారు. వెంటనే అంటారు, బాబా మేమైతే పూర్తి పరీక్షను పాస్ అవుతాము. శుభం పలుకుతారు, కానీ అందరూ ఒకే విధంగా అవ్వగలరని కాదు. అయినా కూడా ధైర్యాన్ని చూపిస్తారు. మమ్మా బాబాలు శివబాబా అతి ప్రియమైన పిల్లలు. మేము వారిని పూర్తిగా ఫాలో చేసి సింహాసనంపై కూర్చుంటాము. ఈ శుభకామన మంచిది. మరి అంతటి పురుషార్థం చెయ్యాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్పకల్పపు పురుషార్థంగా అవుతుంది. గ్యారంటీ ఏర్పడుతుంది.
ఇప్పటి పురుషార్థం ద్వారా కల్పక్రితం కూడా ఇలానే చేశారన్నది తెలుస్తుంది. ఇక కల్పకల్పము ఇటువంటి పురుషార్థమే కొనసాగుతుంది. పరీక్షల సమయంలో తాము ఎంతవరకు పాస్ అవుతారన్నది తెలిసిపోతుంది. టీచర్కి అయితే వెంటనే తెలిసిపోతుంది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే గీతా పాఠశాల. ఇతర గీతా పాఠశాలల్లో మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని ఎప్పుడూ అనరు. అలాగే అక్కడ టీచర్ కూడా నేను నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తానని అనరు. మొదటైతే టీచర్కు నష ఉండాలి, నేను కూడా నరుని నుండి నారాయణునిగా అవుతాను అని. గీతా ప్రవచనాలు చేసేవారైతే ఎందరో ఉంటారు. కానీ ఎక్కడా కూడా మేము శివబాబా ద్వారా చదువుకుంటున్నామని అనరు. వారు మనుషుల ద్వారా చదువుకుంటారు. ఉన్నతోన్నతమైన వారు పరమపిత శివపరమాత్మ అని, వారే స్వర్గ రచయిత, నాలెడ్జ్ఫుల్ అని, వారే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారని మీకు తెలుసు. సాహెబ్ను జపించినట్లయితే సుఖము లభిస్తుందని గురునానక్ కూడా వారి మహిమనే గానం చేశారు. ఉన్నతోన్నతమైన సత్యమైన సాహెబ్ వారేనని ఇప్పుడు మీకు తెలుసు. వారు స్వయం అంటారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, నేను మీకు సత్యమైన అమర కథను, మూడవ నేత్రము యొక్క కథను వినిపిస్తాను. కావున ఇది మూడవ నేత్రము లభించే మరియు నరుని నుండి నారాయణునిగా తయారు చేసే జ్ఞానము. ఓ పార్వతులు, అమరనాథుడినైన నేను మీకు అమర కథను వినిపిస్తున్నాను. ఉన్నతోన్నతమైన వారు శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత స్వర్గములోని లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత చంద్రవంశీయులు, ఇలా నెంబరు వారుగా ఉన్నారు. సమయం కూడా సతో రజో తమోగా అవుతుంది. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలీదు. బాబా ఎన్నో గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. ఒక్కొక్క జన్మ యొక్క పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. తండ్రి అంటారు, నా పాత్ర నిండి ఉంది. మీరు సుఖధామములో ఉన్నప్పుడు నేను శాంతిధామంలో ఉంటాను. సుఖదుఖాలు మీ భాగ్యములో ఉన్నాయి. సుఖము మరియు దుఃఖములో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయి అనేది కూడా అర్థం చేయించారు. నేను మీ నిష్కామ తండ్రిని, మీ అందరినీ స్వర్గాధిపతులుగా చేస్తాను. ఒకవేళ నేను కూడా పతితంగా అయినట్లయితే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చెయ్యాలి? అందరి పిలుపును ఎవరు వినాలి? పతిత పావనుడని ఎవరిని అనాలి? ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. గీతా పాఠకులెవరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. వారు త్రిలోక అర్థాన్ని రకరకాలుగా వర్ణిస్తారు. వేదశాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి కలుసుకునే మార్గము లభిస్తుందని మనుషులు అంటారు. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గము కొరకు ఉన్నాయి. జ్ఞాన మార్గం వారి కొరకు శాస్త్రాలు లేవు. జ్ఞానాన్ని వినిపించే జ్ఞానసాగరుణ్ణి నేనే. మిగిలినదంతా భక్తి మార్గపు సామగ్రి.
నేనే వచ్చి ఈ జ్ఞానం ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తాను. వారు నీటి బుడగ నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలో కలిసిపోతుందని భావిస్తారు. కానీ ఆ విధంగా కలిసిపోవడం అనేది జరగదు. ఆత్మ అమరమైనది. అది ఎప్పుడూ కాలదు, ఖండించబడదు, తరగదు. తండ్రి ఈ విషయాలన్నింటి గురించి వివరణ ఇస్తారు. మేము యోగబలము ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నామని పిల్లలైన మీకు కాళ్ల నుండి పిలక వరకు సంతోషం ఉండాలి. ఈ సంతోషం కూడా నెంబరువారుగా ఉంది, ఏకరసంగా ఉండదు. పరీక్ష ఒకటే అయినా కానీ పాస్ అవ్వగలగాలి కదా. రాజధాని స్థాపన అవుతూ ఉంది. దాని ప్లాన్ను తెలియజేస్తారు. సూర్యవంశములో ఇన్ని సింహాసనాలు, చంద్రవంశములో ఇన్ని సింహాసనాలు ఉంటాయి. ఎవరైతే పాస్ అవ్వరో వారు దాసదాసీలుగా అవుతారు. దాసదాసీల నుండి మళ్ళీ నెంబరు వారుగా రాజు రాణులుగా అవుతారు. చదువుకోని వారు అంతిమంలో పదవిని పొందుతారు. బాబా అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. వివేకం ఏం చెప్తుందంటే, వారెక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ కూడా తక్కువ సుఖమేమీ ఉండదు. ఎంతో గౌరవముంటుంది. పెద్ద మహళ్లలో ఉంటారు. పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించాల్సిన అవసరముండదు. ఎంతో భూమి ఉంటుంది. ధనానికి లోటుండదు. అక్కడ నిర్మాణము చెయ్యాలనే అభిరుచి ఎంతగానో ఉంటుంది. ఏ విధంగానైతే ఇక్కడ కూడా మనుషులకు అభిరుచి ఉంటుంది కదా. న్యూఢిల్లీని నిర్మించినప్పుడు ఇది కొత్త భారత్ అని భావిస్తారు. వాస్తవానికి కొత్త భారత్ అని స్వర్గాన్ని, పాత భారత్ అని నరకాన్ని అంటారు. అక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత లభిస్తుంది. అంతా డ్రామానుసారంగా జరుగుతుంది. మహళ్ళు మొదలైనవేవైతే కల్పపూర్వము నిర్మించి ఉంటారో అవే నిర్మించబడతాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎవరి భాగ్యములోనైతే ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. పిల్లలు పురుషార్థము చెయ్యాలి. పూర్తిగా యోగంలో ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని యోగములోనే ఉంటూ వచ్చారు. కానీ స్వర్గాధిపతులుగా అయితే అవ్వలేదు. ఇప్పుడైతే స్వర్గము మీ ఎదురుగా ఉంది. మీకు పరమపిత పరమాత్ముని చరిత్ర, బ్రహ్మ విష్ణు శంకరుల చరిత్రను గురించి కూడా తెలుసు. బ్రహ్మ ఎన్ని జన్మలను తీసుకుంటారనేది మీకు తెలుసు. తండ్రి అంటారు, ఈ మాతలు స్వర్గద్వారాలను తెరిచేవారు. మిగిలిన వారంతా నరకములో పడి ఉన్నారు. మాతలే అందరినీ ఉద్ధరిస్తారు. మనము పరమాత్ముణ్ణి మహిమ చేస్తాము. మీరు అర్థం చేసుకొని చెప్తారు, శివబాబా మీకు నమస్తే. మీరు వచ్చి మమ్మల్ని వారసులుగా తయారు చేస్తారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇటువంటి శివబాబా మీకు నమస్తే. తండ్రికి పిల్లలు ఎలాగూ నమస్కరిస్తారు. మళ్ళీ తండ్రి కూడా పిల్లలు నమస్తే అని అంటారు. మీరు నన్ను పైసాకు విలువ చేయని వాటికి వారసునిగా చేస్తారు.
గవ్వలకు వారసునిగా చేస్తారు. నేను మిమ్మల్ని వజ్రాలకు వారసులుగా చేస్తాను. శివబాలకుణ్ణి వారసునిగా చేసుకుంటారు కదా. अच्छा मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, सलाम अलैकुम, वंदे मातरम। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और సలాం మాలేకుం. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, శివబాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులుగా అయ్యి యోగ బలముతో వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషములో ఉండాలి. 2వ పాయింట్, తండ్రి సమానంగా సింహాసనాధికారులుగా అవ్వాలనే శుభకామనను ఉంచుతూ తండ్రిని పూర్తిగా ఫాలో చెయ్యాలి. వరదానము: శీతలాదేవిగా అయ్యి సర్వ కర్మేంద్రియాలను శీతలంగా శాంతంగా చేసుకునే స్వరాజ్య అధికారి భవ. వివరణ: స్వరాజ్య అధికారి పిల్లలెవరైతే ఉన్నారో వారిని ఏ కర్మేంద్రియము మోసగించలేదు. ఎప్పుడైతే మోసగించే చంచలత సమాప్తమైపోతుందో అప్పుడు స్వయం శీతలాదేవిగా అవుతారు మరియు అన్ని కర్మేంద్రియాలు కూడా శీతలం అవుతాయి. శీతలాదేవికి ఎప్పుడూ క్రోధము రాదు. క్రోధము లేదు, కానీ కొంచెము అధికార దర్పమైతే ఉంచాల్సి వస్తుందని చాలామంది అంటారు. కానీ అధికార దర్పము కూడా క్రోధము యొక్క అంశమే. మరి ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశము ఉత్పన్నమైపోతుంది. మీరు శీతలాదేవీలు మరియు శీతలా దేవులు. అందుకే స్వప్నములో కూడా క్రోధము మరియు అధికార దర్పం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవ్వకూడదు. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగానే ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. వారికి ఆశీర్వాదాలను యాచించాల్సిన అవసరము ఉండదు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. నయనహీనునికి అనగా జ్ఞాన నేత్రహీనునికి మార్గాన్ని చూపించేవారు పరమాత్మ. నయనహీనునికి మార్గాన్ని చూపించండి ప్రభూ, ఇప్పుడు నయనహీనునికి మార్గాన్ని చూపించండని మనుషులు ఏ పాటనైతే పాడతారో దాని అర్థమేమిటంటే మార్గాన్ని చూపించేవారు ఒక్క పరమాత్మయే. అందుకే పరమాత్మను పిలుస్తారు. మరియు ఎప్పుడైతే ప్రభు మార్గాన్ని చూపించండని అంటారో అప్పుడు తప్పకుండా మనుషులకు మార్గాన్ని చూపించేందుకు పరమాత్మ స్వయంగా నిరాకార రూపము నుండి సాకార రూపములోకి తప్పకుండా రావలసి ఉంటుంది. అప్పుడే కదా స్థూలంగా మార్గాన్ని చూపించగలరు. వారు రాకుండా మార్గాన్నైతే చూపించలేరు. ఇప్పుడు మనుషులు ఎవరైతే తికమకపడి ఉన్నారో ఆ తికమకలో ఉన్నవారికి మార్గము కావాలి. అందుకే పరమాత్మను నయనహీనునికి మార్గాన్ని చూపించండి ప్రభు అని అంటారు. వారినే మళ్ళీ నావికుడని కూడా అంటారు. వారు ఆవలి తీరానికి అనగా ఈ పంచతత్వాలతో తయారైన ఈ సృష్టిని దాటించి ఆవలి తీరానికి అనగా పంచతత్వాల కన్నా పైన
ఆరవ తత్వమైన అఖండ జ్యోతి మహాతత్వం ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్తారు. కనుక పరమాత్మ కూడా ఆ తీరం నుండి ఈ తీరంలోకి వచ్చినప్పుడే కదా తీసుకువెళ్ళగలుగుతారు. కనుక పరమాత్మ కూడా వారి ధామము నుండి రావాల్సి వస్తుంది. అందుకే పరమాత్మను నావికుడని అంటారు. వారే నావలైన మనల్ని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు పరమాత్మతో ఎవరైతే యోగాన్ని జోడిస్తారో వారిని తమతో పాటు తీసుకువెళ్తారు. ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించిన తర్వాత ముక్తులవుతారు. అచ్చా, ఓం శాంతి.